బీఎస్ఎన్ఎల్ యూజర్స్‌కి చాలా బాగా ఉపయోగపడే యాప్ వచ్చి బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్. ఈ యాప్‌లో మనకి రీచార్జ్ చేసుకుంటే 2% వరకు డిస్కౌంట్ వస్తది. సో, ఈ యాప్ ఎలా వాడాలి అంతా చూపిస్తాను చూడండి. సో, ముందుగా యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతది. ఫస్ట్‌లో నోటిఫికేషన్ పర్మిషన్ అడుగుతది ఇచ్చేయండి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు తెలుగు కావాలంటే తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ నంబర్ ఎంటర్ చేయమంటది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మనకి యాప్ అయితే ఓపెన్ అవుతది. సో, ఈ యాప్‌లో వచ్చేసి మనం మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే 2 సిమ్‌ల అకౌంట్ ఒకే యాప్‌లో మెయింటైన్ చేయొచ్చు. తర్వాత బిల్ పేమెంట్ చేయొచ్చు, రీచార్జెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే నా డేటా ఎంతుంది, ఇంకా నాకు కాల్స్ ఇంకా ఎన్ని మినిట్స్ లెఫ్ట్ ఉంది, తర్వాత ఎస్ఎంఎస్ ఇంకా ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ సిమ్ అప్‌గ్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే మనకు సిమ్ అప్‌గ్రేడ్ చేసుకోండి అని చూపిస్తుంది. సో, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే 3G సిమ్ వాళ్ళకి 4G అప్‌గ్రేడ్ చేసుకోనీకైతే ఛాన్స్ అయితే ఇస్తారు. అండ్ మీరు దగ్గరగా ఉన్న స్టోర్‌కి వెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్‌లో వెళ్తే మీ రీచార్జెస్ పేమెంట్ ఫెయిల్ అయితే మాత్రం కంప్లెయింట్ ఇవ్వడానికి ఉంటది. అంతేగాని సర్వీస్ బాలేకుంటే ఇవ్వడానికి లేదు. రివార్డ్స్‌లో మీకు ఏమన్నా రివార్డ్స్ వచ్చింటే ఉంటాయి. తర్వాత ఇక్కడ రీచార్జ్ అని ఉంటది కదా! ఇందులో మనం రీచార్జెస్ కావాలంటే చేసుకోవచ్చు. సో, రీచార్జ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. కాసేపు వెయిట్ చేయండి. అండ్ అంతకన్నా ముందు మనం ఇక్కడ సైడ్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ బ్రాడ్‌బ్యాండ్ బిల్లు, తర్వాత రీచార్జెస్ కూడా చేయొచ్చు వేరే నంబర్స్‌కి గాన. ల్యాండ్‌లైన్ బిల్ కూడా కట్టొచ్చు ఇక్కడి నుంచినే, ఈ యాప్ నుంచినే. తర్వాత ఇక్కడ ప్లాన్స్ అయితే చూపిస్తున్నా చూడండి. అన్ని ప్లాన్స్ ఉన్నాయి. వాయిస్ ప్యాక్స్ ఉన్నాయి. వాయిస్ అండ్ డేటా ఉన్నాయి. డేటా ప్యాక్స్ ఉన్నాయి. తర్వాత ఇలా అన్ని ప్యాక్స్ ఉన్నాయి. సో, మీకు నచ్చిన ప్యాక్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు రీచార్జ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ 2% డిస్కౌంట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను రీచార్జ్ కంటిన్యూ నొక్కిన తర్వాత ప్లాన్ సెలెక్ట్ చేసుకునేసి యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూపీఐ పే యాప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను గూగుల్ పే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ స్క్రీన్ పడుతది. నేను పేమెంట్ అయితే పే చేసేసాను. పే చేసిన తర్వాత కొంచెంసేపు ప్రాసెస్ అవుతది. ప్రాసెస్ అయిన తర్వాత మనకి పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వస్తది. సో, సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత మనకి వెంటనే రీచార్జ్ అయితే అయిపోతది. సో, ఇదే ఈ యాప్ గురించి. సో, ఈ యాప్‌లో రీచార్జ్ చేసుకుంటే 2% డిస్కౌంట్ వస్తది కాబట్టి ఈ యాప్‌ని వాడండి.